హలో ఫ్రెండ్స్, టుడే గిన్నెలు తోముదాం. ఎందుకంటే ఇంటికి నేర్చుకోవాలి, ప్రతి వరకు నేర్చుకోవాలి కదా. ఫస్ట్ సబ్బు తీసుకున్నాం, తర్వాత పీచు తీసుకున్నాం, మొత్తం మొత్తం ఫుల్ క్లీన్ అండ్ గ్రీన్ అయిపోవాలి. ఎందుకంటే మనకి ముందు ఉన్న మరకలైతే గట్టి కావాలి. తలుకుమని మెరుస్తుంది. సారీ, పాలు అవుతుంది. వాటర్లో కలుపుకుంటే ముందు గిన్నె దోమే ముందు బెస్ట్ అన్నమాట. లేదంటే కష్టం, చాలా కష్టం ఉంటుంది. అంటే నేను టెక్నిక్స్ నేర్చుకున్నాను అన్నమాట. నీకు వాటి ప్రతిదీ లైఫ్ గురించి మొత్తం నేర్చుతాను. అమ్మో, చీపురు గారు తిరగేసా తిరగబడతా మా అమ్మ. సో రెండు అయిపోయాయి. గ్లాసు టీకి డ్రింక్లకి వాడుతున్నాను. నీకు తోమడం వచ్చినాడు గ్రేట్ మామ, అంటే నేను గ్రేట్, చూసినోడు కూడా గ్రేట్, నువ్వు కూడా గ్రేట్. బా మనిద్దరం గ్రేట్. ఇది ప్లేట్, బిర్యానీ తినచ్చు, టిఫిన్ చేయొచ్చు, లేకపోతే టిఫిన్ వండిన టిఫిన్ ఇందులో వేయచ్చు. ఇది గరిటి, ఇది గరిటి ఇది పప్పులో వాడతారా వాడరు. ఇది ఏదైనా ఫ్రైస్లో వాడతారు. ఫ్రైస్ నాట్ ఓకే, ఇంగ్లీష్ ఓకే, ఫ్రైస్. ఇది టీ గ్లాస్, టీని తాగడానికే వాడతారు అన్నమాట. కష్టపడుకోవచ్చాను. ఒక లైక్ వేసుకోవచ్చు కదా ప్లీజ్. లైక్ వేస్తే ఏమవుతుంది కదా. అంతే, సింపుల్ ప్రాసెస్. సబ్బు తీయడం, పెట్టడం, ఓకే అంతే సింపుల్. లేదంటే ఇన్ని పెన్నులు ఎక్కడ తలుకు మరి మెరాలంటే చక్కగా తోమాలి. నెక్స్ట్ గిన్నెలో విమ్ సోప్ ఉంది కదా. 100 నిమ్మకాయలు అంటారు కానీ 100 నిమ్మకాయలు ఏం వాడరు. 100 నిమ్మకాయలు రేట్ ఎంత తెలుసా? 10 రూపాయలకి 3 ఇస్తున్నాను వస్తుంది. ఒకటి 100 నిమ్మకాయలు అంటే ఎన్ని వస్తాయి? 300 అయిపోద్ది. 300 అయితే ఒక గిన్నె సోప్ కోసం 100 నిమ్మకాయలు వాడతారా అంటాడు. వాడరు కదా. ఎన్నో ఒకటే చిన్న పెసరేత్తడం ఫ్లేవర్ వాటర్ రావడం కూడా, అంతేగాని 100 నిమ్మకాయల శక్తి, బొక్క శక్తి ఇవేమీ మాకు విమ్మే. కానీ 100 నిమ్మకాయలు వాడతాడు. నేను ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాను. అమ్మే డిస్కో డాన్సర్, డిస్కో 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 డాన్సర్. బ్రో కరాలించి బ్రో 100 నిమ్మకాయలు వాడితే ఎలా బ్రో? అడిగి ఏమి మిగులుతుందా? సొల్లు చెప్పేస్తాడే మార్కెట్ అడ్వర్టైజ్మెంట్. నాకు జెన్యూన్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు లేరు బ్రో. ఐఎమ్ వన్ ఆఫ్ ది జెన్యూన్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే వెరీ గుడ్ కళ్యాణ్ బ్రో. కామెంట్ కూడా పెట్టు బ్రో, ఎంత కష్టపడుతున్నావో ఏదో ఉంటుంది కదా నీకు. నీకు ఏమనిపిస్తుంది పెట్టు. జస్ట్ ఒక కామెంటే కదా అడుగుతున్నాను. లైక్ ఎలా కొడిస్తావు, మంచోడు కాబట్టి. కామెంట్ చిన్నది, ఎక్కువ వద్దు, చిన్నది. బాగానే కష్టపడుతున్నావు బ్రో ఏదో ఉంటుంది కదా, చిన్న కామెంట్. నా ఆనందం కోసం, నువ్వు ఇప్పుడు దాకా చూసినందుకోసం, మన సబ్స్క్రైబర్ల కోసం. బ్రో కష్టపడుతున్నాం కదా బ్రో, చిన్న లైకే కదా, కామెంట్ కదా అనుకో బ్రో. నువ్వు కొట్టి లైక్ కామెంట్ ఎంత వాల్యూబుల్ తెలుసా?
ఒక వీడియోని వైరల్ చేయడం నీ వల్లే. యు ఆర్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో చిన్న లైక్ అయితే చిన్న కామెంట్ షేర్ చేస్తే దీనిలో నేర్చుకోవాలి అనుకుంటారు. షేర్ చేయాల్సిన వీడియోలు మనకి బోల్ ఉన్నాయి. ఏంటి ఏపీఐ సెట్, పీజీ సెట్ అవన్నీ చేస్తాం కదా. నీకు ఏం కావాలంటే అది చేయమంటారు. నెక్స్ట్ కామెంట్ పెట్టి అది కూడా అదేం చేస్తాను. ప్లీజ్ బ్రో, చిన్నదే సపోర్టింగ్. యు ఆర్ వన్ ఆఫ్ ది గ్రేట్ సపోర్టర్. సోనియా థామస్ వస్తుంది అప్పుడప్పుడు, నేను మర్చిపోతూ ఉంటాను. ఇంకా ఇంకా ఇప్పుడు గిన్నెలు తోమిస్తాం కదా, కొన్ని కడిగి సాగేద్దాం. ఓకే, ఇది బ్రో సూపర్ బ్రో. ఒక గ్లాసులో నీళ్ళు వేస్ట్ చేయకూడదు బ్రో, నీళ్ళు వేస్ట్ చేయకూడదు. చిన్నప్పుడైతే బూడితో దొంగలు బ్రో మేము. బూడిది ఈ నిమ్మకాయలు అదే విమ్ము అలాంటి ఏం లేవు, బూడితో తొమ్మిసుకోండి గిన్నెలు. అలా వచ్చేసి బ్రో స్పూన్లు వాటర్ మనం వేస్ట్ చేయకూడదు బ్రో. వాటర్ వేస్ట్ చేయకూడదని ఎక్కువ వాడతాం అనుకున్నారా? లేదు బ్రో, క్లీన్నెస్ లేదు కదా. క్లీన్నెస్ ఎవరిది చెత్తగా చెడకూడదు. ఓకే బ్రో, ఇలా కిందితో కూడా కొంతమంది రాదు బ్రో, మనం నేర్పిస్తున్నాం. అప్పుడప్పుడు ఏం చేస్తుంది బ్రో, నా ఛానల్ లేకపోతే ఏమైపోద్దని. అంటే ఇలాంటివి ఏమీ నేర్చుకో కదా. బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా నేను అనుకో, పర్లేదు బ్రో. ఏదో కామెడీ చెయ్యకపోతే ఎలా బ్రో కామెడీ? నేను నవ్వించాలి కదా బ్రో, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా బ్రో. ఎంతో కష్టపడతాను కదా బ్రో. నీకు ఏమనిపిస్తుంది బ్రో ఇలా కష్టపడుతుంటే? పని లేక ఇంటికాడ ఉంటే పనులు చెప్తే ఇంట్లో ఎక్కడ బొమ్మంటారా అని పనులు చేస్తున్నాను అనుకుంటున్నావు కదా బ్రో. నువ్వు అనుకుంటావు బ్రో, నాకు తెలుసు. నీ గురించి నాకు తెలుసు బ్రో. నీ గురించి మీ అందరు ఫ్రెండ్స్, మీ అమ్మ నాన్న అందరికంట నాకు బాగా తెలుసు బ్రో. నువ్వు ఎలా అంటాడు, యు ఆర్ ది గ్రేట్ బ్రో అనుకుంటున్నావు బ్రో. నేను గ్రేట్ ఏంటరా అని అనుకుంటావు బ్రో నువ్వు. నేను కానీ గ్రేట్ కాదు కదా. పని లేక పనికి మళ్ళీ వీడియో చూస్తాను అనుకుంటున్నావు బ్రో. ఇదే నీకు లైఫ్ పెడుతుంది. నువ్వు ఏమి రాకపోయినా సరే గిన్నెతో వచ్చాయంటే నీకు పిల్లలు ఇచ్చేస్తారు బ్రో. నీకు ఇచ్చేస్తారు బ్రో. నాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ నీకు ఇచ్చేస్తారు బ్రో. నీకోసం ఇచ్చేస్తున్నాను బ్రో. అది గట్లు అయిపోయి బ్రో, పూలు అయిపోయి, గట్లు అయిపోయి. వాటర్ వేస్ట్ చేయకూడదు. సూపర్ బ్రో. ఇంకేంటి బ్రో సంగతి? అందరూ ఉన్నారు బ్రో. అమ్మ నాన్న తమిళమ్మాయి, తమిళ కాదంటారా? సెకల వద్దులే బ్రో, నీకు నాకు తెలుసు. అంతగానే ఉంటే కదా నువ్వు, మీ ఏరియా అంతగానే ఉంటే కదా నువ్వు ఈదులోకి వెళ్తే అమ్మాయిలందరూ నీ కోసం క్యూ కడతారంట బ్రో. అవునా కదా? నేను చెప్పు నవ్వు అన్నమాట. నేను ఎవరికి చెప్పను బ్రో. కామెంట్ బ్రో అంటావా? ఇందాకైతే ఏదో నా కోసం ఇస్తావు, ఈసారి నీ కోసం పెట్టు బ్రో. పొగడండి కదా బ్రో. లైఫ్లో ఎవరైనా పొగిడారు బ్రో నిన్ను? బ్రో బ్రో అన్నావు అంటే అమ్మాయిలు పోవట్లేదని. అమ్మాయిలు ఆల్రెడీ అందంగా ఉంటారు కదా బ్రో, అందుకే అమ్మాయిలు పోవట్లేదు. అమ్మాయిలు ఆల్వేస్ అందంగా ఉంటారు కదా బ్రో, అందుకే అమ్మాయిలు పోవట్లేదు. సో నువ్వైతే ఏదో వాళ్ళకంటే అందంగా ఉంటావు కదా, అందుకోసం ఉంటావు. కానీ నేను ఎవరు పొగట్టరు కదా, సో నేను పొగట్టినాను బ్రో. యూట్యూబ్ ఛానల్ పెట్టాను కానీ బ్రో ఎప్పుడు సక్సెస్ అవుతుందో నాకు తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఒక రైతు పొలం దున్నుతాడు బ్రో, నీళ్ళ కోసం చూస్తాడు బ్రో ఆకాశం కలిసి. వర్షం ఎప్పుడు పడుతుందో రైతు కూడా తెలియదు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు, నీకు తెలియదు, ఎవరికి తెలియదు. అసలు యూట్యూబ్ పని చేద్దామన్న విషయం కూడా నాకు తెలియదు. ఇదే బ్రో లాస్ట్ మన ఫైనల్ డెస్టినేషన్.
ఫైనల్లో గిన్నె మాత్రం బాగా తెలుగు మాట బ్రో. ఎందుకు చెప్పు, ఇంకా అయిపోతుందన్న ఆనందం బ్రో. అయిపోతుందండి సోదా అయిపోతుంది అనుకుంటున్నావు కదా, అంత సీన్ లేదు. నెక్స్ట్ ఇంకో 2-3 వీడియోలు వచ్చేస్తావు అసలు. నువ్వు కానీ చూడకపోయావు అనుకో ఏం చేయలేదు. ఏం చేస్తాము చూడు బ్రో, వీడియోలు నాయి కొంచెం రీచ్ వచ్చే వరకు, రీచ్ వచ్చే చూడకుండా పర్లేదు, ఫేమస్ అయ్యే వరకే కదా బ్రో నేను అడిగింది. గిన్నెలు తోమడం ఆసనాసి కదా బ్రో. గిన్నెలు తోమిన తర్వాత ఇక్కడ ఈ క్లీన్ చేయడం కూడా ఒక ఆర్ట్ అయిపోయింది బ్రో. ఏంటి బ్రో నువ్వు గిన్నెలు తోమడం అనుకుంటున్నారా? నేను చెప్పాను కదా బ్రో, గిన్నెలు తోమడం ఒక ఆర్ట్ అని. గిన్నెలే ఉంది బ్రో, అలా తోమేస్తే అయిపోతుంది. సరపు నిమ్మకాయ ఇంకో బ్రో ఏదో. ఓకేనా బ్రో, అయిపోయింది బ్రో, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. అంతా నీ వల్లే, నువ్వు లేకపోతే ఇలా కడగలేకపోతున్నాము. ఇంకేడు బ్రో సంగతిలో స్కాట్ 100 రూపాయలు బ్రో, సోప్ ఉంటుంది, కంఫర్ట్. ప్రమోషన్ కూడా చేస్తాను ఇక్కడ. లేదు బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కొంచెం సబ్స్క్రైబ్ చేయి బ్రో, చెయ్యకపోతే చేస్తే ఈ వీడియో కొంచెం షేర్ చేయి. ఈ వీడియో కాదు, చాలా ఉన్నాయి కదా, ఆ వీడియో షేర్ చేయి బ్రో. ఉంటాను బ్రో.